విపత్కర పరిస్థితుల్లో ప్రజలున్నప్పుడు నాయకుడు ఏం చేయాలి? ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండాలా లేక ప్యాలెస్ లో ఉండి రిలాక్స్ అవ్వాలా? చంద్రబాబు ఏం చేశారు? జగన్ ఎక్కడున్నారు? కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఏడుపెందుకు? రాజకీయాలు ఎలా ఉన్నా ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు ఎలా పనిచేస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొంతా తుపాన్ సమయంలోనూ ఇదే మరోసారి రుజువైంది. తుపాన్ సమాచారం తెలిసిన తర్వాత చంద్రబాబు సచివాలయంలోనే ఉండిపోయారు. పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా క్షణం సమీక్ష చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక బృందాల్ని మోహరించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ప్రాణ నష్టం జరగలేదు. తుపాను వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అలాగే చెట్లు, స్తంభాలు నేల కొరిగాయి. నిజానికి తుపానుపై చంద్రబాబు సమీక్షలు తీసుకుంటున్నప్పుడే వైసీపీ చిల్లర ప్రచారానికి దిగింది. కానీ చంద్రబాబు చర్యలతో నష్టం భారీగా తగ్గడం, తుపాను ప్రభావం తగ్గగానే అధికార యంత్రాంగం చకచకా తిరిగి సాధారణ పరిస్థితులు తెచ్చేలా పనిచేయడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇవేమీ వైసీపీకి కనిపించలేదు. సరికదా, లోకేష్ టార్గెట్గా వైసీపీ దిగజారుడు ప్రచారం చేసింది. ఆస్ట్రేలియాలో సరదాలు తీర్చుకుని ఏపీకి రాకుండా హైదరాబాద్కు వెళ్లి కబుర్లు చెబుతున్నారంటూ లోకేష్ను ఉద్దేశించి వైసీపీ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. నిజానికి చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా క్షణం తీరిక లేకుండా తుపాన్ సమీక్షల్లో పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే 3 రోజుల ముందు నుంచే ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, తీర ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు పంపారు. పలు శాఖల ఉద్యోగులను ఆయా జిల్లాలకు పంపారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా వైసీపీ బుద్ధి మారలేదు. క్లిష్ట సమయంలోనూ బురద రాజకీయాలకు దిగి లోకేష్ టార్గెట్గా దుష్ప్రచారానికి దిగింది. మరి జగన్ ఎందుకు కనిపించలేదు? బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఎందుకున్నారు అంటూ టీడీపీ శ్రేణులు వేసిన ప్రశ్నలకు వైసీపీ నుంచి జవాబు లేదు. ఓడిన తర్వాత జగన్ బెంగళూరులోనే సేద తీరడం ఎక్కువైంది. ప్రతి మంగళ లేదా బుధవారం విజయవాడకు రావడం, తిరిగి శుక్రవారం బెంగళూరు వెళ్లడం సాధారణమైపోయింది. గత శుక్రవారం బెంగళూరు యలహంక ప్యాలెస్కు జగన్ వెళ్లారు. ఆదివారం సాయంత్రం నుంచి మొంతా ప్రభావం మొదలైంది. సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావం పెరుగుతూ వచ్చింది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు గన్నవరం ఎయిర్పోర్టుకు విమానాలు వచ్చాయి. 7:50 కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానం వెళ్ళింది. 10 గంటల తర్వాత విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరిగి బుధవారం ఉదయం నుంచి విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కు వచ్చారు. మరి తుపాన్ సమయంలో బెంగళూరు యలహంక ప్యాలెస్లో జగన్ ఉండడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటు లోకేష్ కూడా వైసీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న వారెవరైనా ప్రజలకు సాయం చేస్తారు. కానీ జగన్ ఫేక్ న్యూస్తో విష రాజకీయాలు చేస్తున్నారు. బెంగళూరు ప్యాలెస్లో సేద తీరుతూ అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నారు అంటూ లోకేష్ ఎక్స్లో కౌంటర్ ఇచ్చారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి పునరావాస కేంద్రంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, వదంతులు నమ్మొద్దని, అత్యవసర సాయానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-4250-101కి ఫోన్ చేయాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియా అంటే మేము చెప్తూ ఉన్నాం కదా, ఈరోజు ఏదైతే ఈ యొక్క పేటీఎం బ్యాచ్, ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఈరోజు కూడా ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చింది. పై స్థాయి నుంచి కింద స్థాయి ప్రజాప్రతినిధి వరకు ఆ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో లేకపోతే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 10 రూపాయలు ఉంటే వాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాం. దాతలు అన్నం పెడుతూ ఉన్నాం. ఇటువంటి సహాయ కార్యక్రమాలు చేయవలసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అందులో పాలు పంచుకోవడం మాని దీన్ని కూడా బురద చేసేటువంటి కార్యక్రమాలు, దీని మీద కూడా పేటీఎం ద్వారా అసత్యమైనటువంటి ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఇది రాష్ట్రానికి, తెలుగు జాతికి వచ్చినటువంటి విపత్తు కాబట్టి ఇక్కడ అధికార పక్షమా ప్రతిపక్షమా అని లేకుండా అందరూ కలిసి పనిచేయవలసినటువంటి స్థితిలో కూడా ఇటువంటి క్షుద్ర రాజకీయాలు చేసేది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ దేశంలో చెల్లినటువంటి పరిస్థితి. మొత్తానికి విపత్కర సమయంలో బురద రాజకీయం చేయాలనుకున్న వైసీపీకి సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు.